చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యం అనుకోదాం. సకలాశీర్వాదాలు కారణపుత్రుని మా ప్రిపరలోకి తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య నాయన, మరొకసారి నీ సన్నిధానంలో ప్రభా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభా. యేసయ్య, ఇంతవరకు నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందారు. తిరిగి నీ లేఖనాల్లోకి వెళ్ళిచుండగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి, మాకు అర్థమయ్యే రీతిలో బోధించమని అడుగుతా ఉన్నాను. నన్ను మరుగుపరిచి మీరు నా నోటిని బూరగా వాడుకోరమని యేసుక్రీస్తు దివ్యనామాన్న బ్రతిమలాడి స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నేను తీసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, ఈజ్ క్రిస్టియానిటీ ఏ స్పిరిచువల్ ఆర్ సూపర్ఫిషియల్? మన క్రైస్తవ్యం ఆధ్యాత్మికమైనదిగా ఉందా లేదా నామకార్థమైనదిగా ఉందా? ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆలోచించుకోవాల్సిన సమయం ఏంటంటే, మన క్రైస్తవ్యం నిజంగా ఆధ్యాత్మికంగా ఉందా? నిజంగా దేవుణ్ణి మనం నిజంగా ప్రేమించగలుగుతున్నామా మన గుండె లోతుల్లో నుంచి? లేదంటే క్రైస్తవుల్లో చాలామంది ఎలా ఉంటారంటే, నిజంగా ఆధ్యాత్మిక క్రైస్తవులు అంటారు, కొంతమంది ఎలా ఉంటారంటే పైన సూపర్ఫిషియల్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే పైన పటారం లోన లొటారం అంటారు చూసారా, పైన భక్తి. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, మీ ఇంటికి పాస్టర్ గారు వస్తున్నారని ఫోన్ చేసి చెప్పారు, ఏం చేస్తారు? వెంటనే అన్నిటినీ సర్దేసి అటు ఇటు ఊడ్చేసి అవన్నీ కింద మంచం కింద దోసేసి సామాన్లన్నీ ఒక చోట పెట్టి ఒక పెద్ద దుప్పటేసేసి పాస్టర్ గారు రాగానే ఒక ప్లాస్టిక్ స్మైల్ పెట్టి వందనాలు అయ్య గారు అని చెప్తాం కదా. ఒకవేళ అది తీసి చూస్తే మొత్తం అంతా మనకి అదంతా కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆధ్యాత్మికంగా కూడా మనం అలాగే సూపర్ఫిషియల్గా బ్రతుకుతున్నామేమో ఖచ్చితంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం, మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆత్మ విమర్శ చేసుకోవటం. ఏంటండి? ఆత్మ విమర్శ చేసుకోవటం. క్రైస్తవులకు ఉండే లక్షణం ఏంటంటే పర విమర్శ ఎక్కువ చేయటం. ఎదుటి వారిని ఎక్కువ విమర్శించడానికి ప్రయత్నిస్తాం, కానీ ఆత్మ విమర్శ మనం చేసుకోవడంలో చాలా వెనకబడి ఉంటాం. కాబట్టి ఈరోజు నేను మోర్ థియలాజికల్గా కాకుండా మోర్ ప్రాక్టికల్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. మీ ముందు కొన్ని విషయాలను నేను పెడతాను. ఒక చిన్న కాంటెక్స్ట్ నేను చూపించి సందర్భాన్ని యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుదాం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు. చాలండి. మనం యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం చూడంగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కానా గుర్తురాగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది యేసుక్రీస్తు చేసిన కానాలో చేసిన మొట్టమొదటి అద్భుతం. ఎప్పుడైతే యేసుక్రీస్తు అద్భుతం చేశాడో జనాలు తండోపతండాలుగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తుని నమ్మటానికి, ఆయన చూడడానికి, ఆయన మందు విశ్వాసం ఉంచడానికి అనేక మంది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. ఎవరి నామమందు? యేసుక్రీస్తు యొక్క నామమందు విశ్వాసం ఉంచారు. అయితే బైబిల్లో ఎక్కడైనా అయితే అని ఉండుంటే అక్కడ ఒక ట్విస్ట్ పడినట్టు, కంప్లీట్గా చేంజ్ అయినట్టు. అక్కడ ఏమని రాస్తున్నాడంటే, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. హీ డిడ్ నాట్ బిలీవ్ దెమ్. వారికి యేసుక్రీస్తుకు లోబడ్డానన్న విషయం యేసుక్రీస్తు ఆయన నమ్మలేదు. చాలామంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, కానీ అక్కడ చాలా చక్కగా రాయబడిన మాట ఏంటంటే, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఇంగ్లీష్లో చాలా మంచి మాట ఉంటుంది, హీ డిడ్ నాట్ కమిట్ హిమ్సెల్ఫ్ టు దెమ్. వారిని నమ్మలేదు. ఎందుకు? దాని తర్వాత ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. ఏం ఎరిగినవాడంట? మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడంట. పైన భక్తి చూపిస్తే మన పాస్టర్ గారు కాదు చూసి నమ్మటానికి, పైన భక్తి చూపిస్తే మన సహోదరులుగా చూసి నమ్మటానికి. యేసుక్రీస్తు అంటే ఏం చేస్తున్నాడంటే హృదయాన్ని చూస్తున్నాడు, ఆంతర్యాన్ని చూస్తున్నాడు. ఆంతర్యం చూశాడు కాబట్టి హీ డిడ్ నాట్ కమిట్ హిమ్సెల్ఫ్ ఫర్ దెమ్. ఆయన వారి వశం కాలేదు. ఏ విశ్వాసం మనలో ఉంటుంది? దేన్ని బట్టి దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం? ఎంత లోతైన విశ్వాసం ఈరోజు మన క్రైస్తవులుగా ఉంటుంది? మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉండొచ్చు, చాలా మంచిదే.
కానీ భక్తిలో స్పిరిచువాలిటీ ఒకటి ఉంటుంది, సూపర్ఫిషియల్నెస్ అనేది రెండు ఉంటాయి. స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికమైన భక్తి, సూపర్ఫిషియల్ భక్తి అంటే నువ్వు జస్ట్ నామకార్థమైన భక్తిని చూపించడం. ఏదో వేషం వేసుకుని, ఒక మాస్క్ వేసుకుని మనం ఏదో పైకి భక్తి పరుల్లా కనిపించి లోపల మాత్రం వేరే మనిషిలాగా కలిగి ఉండటం. 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు ఇలా మాట్లాడుతూ అన్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని, ఏంటంట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే ఏం చేసుకోవాలి, మరి శోధించుకుంటున్నారా ఎప్పుడైనా? బైబిల్ చాలా బాగా చెప్తుంది ఏమనంటే, వీ షుడ్ ఇంట్రాస్పెక్ట్ ఎవ్రీ డే. మనల్ని పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం శోధన గురి చేసుకోవాలి. ఏంటి శోధన అంటే? ఏంటండి శోధన అంటే? పోలీస్ గారికి ఒక కేసు వచ్చింది అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఏం చేస్తారు, వాళ్ళు డీప్గా వెళ్ళి గుచ్చి ప్రశ్నలు వేసి శోధిస్తూ ఉంటారు. మీరు ఫర్ సపోజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళారనుకోండి, మనకి గేట్వే నుంచి వెళ్తున్నప్పుడు ఒక స్కాన్ ఉంటుంది. మనం వెళ్తుంటే ఒక ఎముకలు వెళ్తున్నట్టే ఉంటాయి. ఏం చేస్తారంటే పై నుంచి కింద దాకా కంప్లీట్గా స్కాన్ చేసేస్తారు. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని ఏం చేయాలంటండి? మనలో మన మాట, మనకు అసలు అంత టైం ఉంటుందా? ఎంతసేపు మనం శోధించుకుంటాం చెప్పండి? వారం రోజుల టైంలో నువ్వు దేవుని దగ్గర అలోన్గా కూర్చుని, ఒంటరిగా కూర్చుని ఎంతసేపు నువ్వు పరిశీలన చేసుకుంటున్నావు? నేను చేసేది కరెక్టా లేదా, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఎంతసేపు మనం పరిశీలన చేసుకుంటున్నాం? దాని తర్వాత అంటాడు కదా, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఏంటంట? భ్రష్టులు కాకుండానట్లు. భ్రష్టుడు అంటే ఎవరు? కంప్లీట్గా నాశనం అయిపోయినాడు. పరిశీలన క్రైస్తవులుగా చేసుకోవాల్సిన మొట్టమొదటి పని. ప్రతి ఒక్కరూ మనల్ని మనం శోధించుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనకి ఎంతసేపు ఏంటంటే పక్కన వాళ్ళని శోధిస్తూనే ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి వాట్సాప్లో ఎవరిని చూస్తాం? పక్కన వాళ్ళని శోధిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం పెట్టారు, వాళ్ళు ఎవరు ఏ స్టేటస్ పెట్టారు, ఏమి పెట్టారు, వాళ్ళు ఫోటో పెట్టారా, వీడియో పెట్టారా, ఎంతసేపు ఏం చేస్తూ ఉంటాం? ఉదయం లేచిన దగ్గర నుంచి మనకు లోకాభిరామాయణమే. ఎంతసేపు పక్కన వాళ్ళని శోధించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది ఏమనంటే, మిమ్మును మీరు శోధించుకోవాలి. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతున్నాడు, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరును బట్టి కాక తనను బట్టియే అతనికి ఏంటంట, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. పరీక్షించుకోవాలి. మనం మాట్లాడే మాట కరెక్ట్గా ఉంటుందా, ఆధ్యాత్మికంగా ఉంటుందా, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటుందా, మన జీవితం దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటుందా? ప్రతిరోజు ప్రతి క్షణము మనల్ని బట్టి మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి, పరిశోధన చేసుకునే వారిగా ఉండాలి. 2025వ సంవత్సరంలో ఉన్న క్రైస్తవులంగా మనం ఒకవేళ పరిశోధన మనమే చేసుకోలేకపోతే మనం ఖచ్చితంగా ఆత్మీయతలో పడిపోతాం. ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అయితే నేను ఈరోజు కొన్ని గుర్తుల్ని మీకు పరిచయం చేస్తాను. వాటిని బట్టి ఈరోజు ప్రాక్టికల్గా మనం నిజంగా ఏ విషయంలో ఎంత ఆత్మీయంగా ఉన్నామో, లేదంటే మనం నిజంగా ఆధ్యాత్మికమైన క్రైస్తవులమా లేదా నామకార్థ వేషధారణ క్రైస్తవులమా అనేది ఈరోజు మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా వాక్యంలోనికి వెళ్దాము. స్పిరిచువల్ క్రిస్టియన్ లవ్స్ ద లార్డ్, సూపర్ఫిషియల్ క్రిస్టియన్ లవ్స్ ద వరల్డ్. వేషధారణ కలిగిన క్రైస్తవుడంట లోకాన్ని ప్రేమిస్తాడంట, ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు దేవుణ్ణి ప్రేమిస్తాడంట. ఏంటి దేవుణ్ణి ప్రేమించడం అంటే? క్రీస్తుని ప్రేమించే ఆమె, క్రీస్తుని ప్రేమించే అతను దేవుని మీద వల్లమాలిన ప్రేమ కలిగి ఉండాలి. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 24-25 వచనాలు చదువుదాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచిన వాడైన నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏమని చెప్తున్నాడు? నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నిన్ను నువ్వు కంప్లీట్గా జీరో చేసుకోవాలి.
ప్రయారిటీ ఎవరు మనకి? ఆయన మాత్రమే. ఎంత దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నాము? నిజంగా యేసుక్రీస్తుని ప్రేమించగలుగుతున్నామా? ఏమండి, మీరు అందరూ యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నారా అందరూ? నేను యేసుక్రీస్తుని నిజంగా నా గుండె లోతుల్లో నుంచి ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తారా? అందరు ఎత్తారుగా? ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తుని మీరు నిజంగా హృదయ లోతుల్లో నుంచి ప్రేమించేవారైతే, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవి, మీకు చాలా ఇష్టమైనవి వదిలేశారా? ఏమండి, వదిలేశారా? ప్రేమలో 2 సైడ్స్ ఉంటుంది. ప్రేమ, నేను ప్రేమించిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తా, ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన సైడ్ నుంచి ఆయన కూడా ఏం చేస్తాడు? ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మరి దేవుని నిజంగా ప్రేమించే నువ్వు దేవునికి నీ జీవితంలో ఉన్న వ్యతిరేకమైనవన్నిటి వదిలేసావా? సినిమాలు చూడడం మానేశారా? సీరియళ్ళు చూడడం మానేశారా? దేవునికి స్తోత్రం, మీ సంఘం చాలా మంచిది. అప్పుడప్పుడు వెళ్ళి కొట్టడం మానేసామా? ఏమండి, మన ఆచారాలు మానేసామా? మరి నిజంగా దేవుని ఎలా ప్రేమించగలుగుతున్నాం మనం? ఆ మాట ఎలా చెప్పగలుగుతాం మానేయలేకపోతే? చెప్పండి. ఒక ప్రేమికుడు నేను నిన్ను గాఢంగా నేను ప్రేమిస్తున్నాను రాదా అన్నాడు. అయితే నువ్వు వెళ్ళి బావిలో దూకరాదా అంది. ఒకవేళ దేవుడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు ఆ కోసం ఏమైనా చేయగలవా అంటే ఆ మాట చెప్పగలుగుతారా మీరు? ప్రభువా నీ కోసం ఏదైనా చేయగలుగుతాను ప్రభువా అని. ఒక దైవజనుడు ఏమన్నాడు తెలుసా? క్రైస్తవులంట అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారంట. ఏం చేస్తారు? ప్రభువా నీ ఉంటే నాకు చాలు, ఈ జీవితంలో నాకు ఎవ్వరొద్దు ప్రభువా అని అంటాడు. ఎక్కడ? పాట పాడేటప్పుడు. దాని తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఏమండి చెప్పరు? చెప్పండి. నువ్వు మందిరంలోనే ప్రభువా నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అంటున్నావా? లేదా బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదే మాట అనగలుగుతున్నావా? మనం యేసుక్రీస్తుని మనం అమితంగా ప్రేమించగలగాలి. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక క్రైస్తవులం అవగలుగుతాం. 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే అంట దేవునికి మీరెవరో తెలియాలంట. మన సీఎం గారు చంద్రబాబు గారు ఉన్నారు, మీ అందరికీ తెలుసా? ఆయనకి మీరు తెలుసా? తెలియకపోవచ్చా? పైకి వెళ్ళారు, ప్రభువా నీ కోసం నేను ఊగుతా చాలా పాటలు పాడాను ప్రభువా, మందిరంలో కూర్చుని చాలా చేశాను ప్రభువా. దేవుడు పైనుంచి అంటాడు, నువ్వెవరో నాకు తెలియదమ్మా. అదేంటి ప్రభువా? సాల్మన్ రాజు గారి సంఘం ప్రభువా. సాల్మన్ రాజు గారు ఎవరో తెలుసమ్మా, కానీ నువ్వెవరో నాకు తెలియదు అన్నాడే అనుకో. ఏంటి మన పరిస్థితి? దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే అది ఎవరికి తెలియాలి? నీకు కాదు, దేవునికి తెలియాలంట. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతను దేవునికి ఎప్పుడు నువ్వు నిజంగా ప్రేమించగలిగితే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడుతున్నాడు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఏంటంట? మనం చాలాసార్లు చదువుకుంటాం ఏమనంటే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడని. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు కూడా అంట శాశ్వతమైన ప్రేమతో, ఎప్పటికీ నశించిపోని ప్రేమతో నువ్వు ప్రేమిస్తే అంట వాక్యం ఏం చెప్తుంది? వారందరికీ కృప. నువ్వు తినడానికి ఉన్నా లేకపోయినా కృప ఉంటే బ్రతికేస్తావు. పెళ్లి చేసుకున్నా చేసుకోలేకపోయినా కృప ఉంటే బ్రతికేస్తావు. బట్టలు వేసుకోవడానికి ఉన్నా లేకపోయినా కృప ఉంటే బ్రతికేస్తావు. దేవుడు చెప్తున్న మాట, నువ్వు నిజంగా నన్ను ప్రేమించగలిగితే నా కృప నీకు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్ళి మన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, ప్రభువా ఇది నా జీవితంలో నువ్వు చేయలేదు కాబట్టి. ఏం చేశాడండి ప్రభు? ఏం చేశాడండి? ఎందుకని మాట అనగలుగుతున్నావు? నా జీవితంలో కార్యం జరగలేదు కాబట్టి. ఈజీగానే గలుగుతాం. పౌలు అంటున్నాడు, ప్రభువా నాకు ఈ సమస్యని నన్ను తీర్చంటే ఏమంటున్నాడు దేవుడు? నా కృప
కొన్నిసార్లు దేవుడు ఆగమంటున్నాడంటే మనం ఆగగలగాలి. ఆయన కృప ఉంటే బ్రతికేయచ్చు, ఆయన కృప ఉంటే చాలా గొప్పగా జీవించవచ్చు. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఇలా ఉంది, ఏమనంటే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించువారు, పైకి భక్తి గలవారు వలె ఉండియు. ఎవరంట పేరు పెట్టింది? ఎవరంట వీళ్ళు? పైకి మాత్రమే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నారంట. ఎవరు వీళ్ళు? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే లోకాన్ని ఖచ్చితంగా ద్వేషించువాడివై ఉండాలి. దేవుణ్ణి నిజంగా నువ్వు గుండె లోతుల్లో నుంచి ప్రేమించగలిగితే నీ ఆచారాలన్నీ పక్కన పెట్టగలగాలి. దేవుణ్ణి నువ్వు నిజంగా ప్రేమించగలిగితే నీ ఆలోచనలను పక్కన పెట్టగలగాలి. నా చిత్తం కాదు ప్రభువా, ఆయన వెంబడించువారంట తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకుంటున్నామా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటారు, మళ్ళీ అదే లోకంలోకి వెళ్ళి ఆచారాలని పాటిస్తూ ఉంటారు. ఏంటి? ఒక పాస్టర్ గారికి ఒక ఆవిడ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఇల్లు కట్టుకుంటున్నాము, మీరు వచ్చి ప్రార్థన చేయాలి అయ్యా, మొదటి రాయి పెట్టి అంది. సరేనమ్మా, మంచిది. అయ్యా అయితే ఒక చిన్న మాట, మీరు 8:22 కల్లా అక్కడికి వచ్చి ప్రార్థన చేయాలందంట. ఏంటంట? ప్రార్థన చేయాలి, కానీ ఎన్ని గంటలకు రావాలి? ఏంటిది చెప్పండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నావు పక్కన, మళ్ళీ ఇప్పుడు మనం దేవుని నిజంగా ప్రేమించినట్టా కాదా? చెప్పండి. కాదు కదా. పైన ఒక ముసుగు వేసుకుని లోపల ఇంకో వ్యక్తిగా జీవిస్తున్నాం. మనకి లోకము కావాలి, దేవుడు కావాలి. అందుకే ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు, ఏమనంటే నువ్వు ఆరాధించేది ఎప్పుడో తెలుసా? దేవుణ్ణి మందిరంలోకి వచ్చి ఆరాధించడం కాదు. నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్తావు చూసావా, ఆ క్షణం నుంచి మళ్ళీ మందిరంలోకి వచ్చేదాకా నువ్వు కలిగి ఉండే జీవితమే ఆరాధన అన్నాడు. ఎవరు? భక్తుడైన పౌలు, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? మన గుండె లోతుల్లో నుంచి దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? ఏమో డౌటే. ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు దేవుణ్ణి ప్రేమిస్తాడంట. సూపర్ఫిషియల్ నామకార్థ క్రైస్తవుడు, వేషధారణ కలిగిన క్రైస్తవుడు లోకాన్ని ప్రేమించేవాడిగా ఉంటాడు. ఒకవేళ నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా, లోకానికి ప్రియారిటీ ఇస్తున్నావా, నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లే, దేవుని పక్కన పెట్టేసినట్లే. కొన్ని విషయాల్లో మాత్రమే నేను దేవునికి ప్రయారిటీ ఇస్తాను, కొన్ని విషయాల్లో పర్లేదులేండి, దేవుడేగా అర్థం చేసుకుంటాడులేండి, నా గురించి తెలియదే ఉందండి. ఒకడావిడ అంటుంది, ఏమనంటే ప్రార్థన చేసుకుంటున్నామమ్మా అంటే, పొద్దున్నే లెగుస్తున్నాను అన్నయ్య, కాలేజీకి టైం అయిపోతుందని అదరా బెదర వెళ్ళిపోతున్నా, మళ్ళీ నైట్ వస్తున్నాను, అలసిపోయి వస్తున్నాను, ప్రార్థన చేయలేక. దేవుడు అర్థం చేసుకుంటాడు కదా అన్నయ్య. దేవుని నువ్వు ప్రేమించేవాడు అయితే దేవునికి మొట్టమొదటిగా నువ్వు ప్రయారిటీ ఇవ్వగలగాలి. ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు దేవుని మీద వల్లమాలిన ప్రేమ కలిగి ఉంటాడు. నాకు దేవుడు మాత్రమే ప్రయారిటీ, ఐ డోంట్ కేర్ ఎనీ ఆఫ్ ద థింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నాకు ఏది పట్టదు. దేవుణ్ణి ప్రేమించేవారు నిజమైన ఆధ్యాత్మికమైన క్రైస్తవుని వాక్యం చెప్తుంది. రెండవది, స్పిరిచువల్ క్రిస్టియన్స్ సీక్స్ ద థింగ్స్ అబౌవ్, సూపర్ఫిషియల్ క్రిస్టియన్స్ సీక్స్ ద థింగ్స్ బిలో. ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు పైనున్న వాటిని వెతుకుతాడంట, వేషధారణ క్రైస్తవుడంట వేటి కోసం వెతుకుతాడు? ఇప్పుడు మనం ఆధ్యాత్మికమైన క్రైస్తవులమా? రెండవ పాయింట్ ఆలోచన చేయాలి. నిజంగా మనం పరలోక సంబంధులమైతే దేని గురించి ఎక్కువ ఆలోచించాలి? అయ్యో పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలండి, ఇంకా అవ్వలేదండి, ఇల్లు కట్టుకోవాలండి, కారు కొనుక్కోవాలండి, మంచిదే. దేని మీద మన ప్రయారిటీ ఉంటుంది? దేని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము? ఆ స్పిరిచువల్ క్రిస్టియన్ హ్యావ్ అ గాడ్ కాన్షియస్ లైఫ్ అంట. దేవుడు మాత్రమే నా బుర్రలో ఉంటాడు. మీరందరూ విగ్రహారాధన మానేశారని నాకు తెలుసు. మానేశారు అందరూ? ఇక్కడ చాలామంది అన్యుల నుంచి రక్షించబడిన వారు కూడా ఉన్నారు, మంచిదే. కానీ ఒక భక్తుడు ఏమన్నాడంటే, క్రైస్తవులకు కూడా విగ్రహాలు పెట్టుకుంటున్నారంట. ఇక్కడ ఏంటి ఆ విగ్రహాలు చెప్పండి? కులం అనే విగ్రహం ఇక్కడ ఉంటుంది, డబ్బు అనే విగ్రహం ఇక్కడ ఉంటుంది, ఆస్తి, మేము, మా ఆస్తి, మా హోదా, మా డబ్బు.
దేవుని కంటే నీ హృదయంలో, నీ పైన తలకాయలో ఏదైతే 24/7 ఇన్ అ డే, యేసుక్రీస్తు కంటే ఏదైతే సుడులు తిరుగుతుందో దాన్ని మనం విగ్రహంగా చేసేసాం. ఏ విగ్రహం మన జీవితాల్లో ఉంది? కులం అనే విగ్రహం ఉందా? డబ్బు అనే విగ్రహం ఉందా? దేన్ని గురించి మనం చూస్తున్నాం? వేటిని వెతుకుతున్నాం? ఈరోజు క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా చాలామంది లోకాన్ని విడిచిపెట్టాలంటే చాలా కష్టం. ఎందుకు? ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఈ లోక హోదా కావాలండి, ఈ లోకంలో గొప్పగా బ్రతకాలండి. మరి మేము చూపించుకోకపోతే మమ్మల్ని తక్కువగా చూస్తారు కదా. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి. ఏంటంటండి? అక్షయతను అంటే క్షయము కానివి. మీరు 10,000 పెట్టి పట్టుచీర కొనుక్కున్నారు, ఎంతకాలం ఉంటుంది అది? చిమ్మెట చాలు కదా, ఒకరోజు కొట్టేస్తే వెళ్ళిపోద్ది. పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం, కింద నుంచి ఇలా ఊగిందనుకో భూమి, ఏమవుతుంది? మనం చాలా గొప్పగా చెప్పుకునే ఆస్తి, అంతస్తు, జాబులు, ఇవన్నీ ఏంటివంట? క్షయం అయిపోయాయి, ఎప్పటికైనా నాశనం అయిపోయాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి సత్క్రియలు అంట. ఏంటంట? సత్క్రియలు. మంచిగా జీవించాలంటే చాలా కష్టమండి. కష్టమేనా, ఈజీయా? చెప్పండి. మంచిగా జీవించాలంటే కష్టమా, ఈజీయా? కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, మందిరాల్లోకి ముసుగులు వేసుకుని వచ్చేస్తారు, ఒక మాస్క్ పెట్టుకొని. మందిరాల్లో అందరికీ మాత్రం చాలా పరిశుద్ధంగా, చాలా మంచిగా కనిపిస్తారు. వాళ్ళు ఒక్కసారి బయటికి వెళ్ళారంటే వాళ్ళని కనుక్కోవడం కూడా కష్టం. ఎందుకని? లోకంలో కలిసిపోతారు. వాళ్ళు ఎలా మాట్లాడతారో మనం అదే విధంగా మాట్లాడతాం, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనం అదే విధంగా ప్రవర్తిస్తాం. క్రైస్తవుడు అని గుర్తుపట్టాలంటే చాలా కష్టం. కానీ వాక్యం చెప్తుంది, సత్క్రియను ఓపికగా చేయాలంట. కష్టమే, కానీ ఓపికగా చేయాలి. దాని తర్వాత మత్తయి రాసిన సువార్త 6:33లో ఈ మాట రాయబడింది. ఒకసారి చదువుదాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ. ఏం వెతకాలంట? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. ఏంటి ఆయన రాజ్యం? ఆయన పరిచర్య. ఏంటి ఆయన నీతి? ఆయన క్యారెక్టర్. నిజంగా వెతికేవారిగా ఉంటున్నామా మనం? ఆయన క్యారెక్టర్ దగ్గరికి జీవించేవారిగా మనం ఉంటున్నామా? ఈరోజు అయ్యగారు ఇక్కడ సభ పెట్టారంటే ఆయన ఒక్కడి వల్లే అవుతుందా అండి? చెప్పాలి. ఆయన ఒక్కడి వల్ల అవుతుందా? కొంతమంది అనుకుంటారు పరిచర్య చేయడం అంటే మేము కూడా ఒక సంఘం పెట్టడం అనుకుంటారు. కాదు. ఆర్డర్ ఎలా ఉందంటే, మన పాత నిబంధన కాలంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థానంలో దేవుడు నియమించాడు. దేవుని పరిచర్య అంటే నువ్వు ఏ చిన్న పని చేసినా దేవుని పరిచర్య. అయ్యగారికి దేవుడు సంఘ కాపరిగా ఒక అధికారం ఇచ్చాడు, ఆయనకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆయన ఆ పనిలో చేయాలి. ఇక్కడ మీడియా టీము, మేమేం దేవుని సువార్త చేస్తున్నాం, దేవుని పరిచర్య చేస్తున్నాం, మేమేదో కూర్చుని ల్యాప్టాప్ ముందు కూర్చుని లైవ్ ఇస్తున్నాం. దేవుని సేవ. నీకు దేవుడు తలాంతినిచ్చాడు, అది దేవుని పరిచర్య. మీరు ఒకరి నుంచి నీ వర్షిప్ టీం పాటలు పాడతారు, అది దేవుని పరిచర్య. ప్రార్థన చేస్తారు, దేవుని పరిచర్య. ఎంతమంది దేవుని పని కోసం మనం ఆహుతి కలిగి ఉన్నామో. నేను ఈ పని చెయ్యాలి, ఆయన రాజ్యాన్ని నేను కట్టాలి. ఎంతమంది నిజంగా ఆ దాహం కలిగి ఉన్నాం మనం. రెండవది, ఆయన నీతిని వెతకాలంట. ఏంటి ఆయన నీతి? ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావం, ఆయన గుణగణాలు. మనకెక్కడుందండి నీతి? ఆయన ఇచ్చిన నీతి, ఆయన కృపను బట్టి మనం పొందుకోగలిగాం. చాలా జాగ్రత్తగా ఈరోజు క్రైస్తవులుగా మనం ఆలోచించుకోవాలి. నిజంగా మనం ఆధ్యాత్మికమైన క్రైస్తవులుగా ఉన్నామా? పైనున్న వాటిని వెతుకుతున్నామా, లేదా ఈ క్షయమైన వాటిని మనం వెతుకుతున్నామా అని ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. మూడవది, స్పిరిచువల్ క్రిస్టియన్ డిలైట్స్ ఇన్ గాడ్స్ వర్డ్, సూపర్ఫిషియల్ క్రిస్టియన్ డిలైట్స్ ఇన్ బ్లాబరింగ్.
ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు దేవుని వాక్యంలో ఆనందిస్తాడంట. వేషధారణ కలిగిన క్రైస్తవుడంట బ్లాబరింగ్, వదరబోతు మాటల్లో. కొంతమందికి వాక్యం చదవడం అంటే ఎంత కష్టం అయిపోద్దో. ప్రతిరోజు నేను వాక్యం చదువుతాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వారందరిని బట్టి దేవుని స్తోత్రం చెప్దామా? చెప్పట్లా మీరు? వాళ్ళు చదివితే మేము ఎందుకు చెప్పాలండి? చెప్దాం గట్టిగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, నేను యెహోవా ధర్మశాస్త్రమునందు. మనం ఎంత ఆనందించగలుగుతున్నాం దేవుని వాక్యంలో, ఎంత ఎంజాయ్ చేయగలుగుతున్నాం దేవుని వాక్యంలో. ఖచ్చితంగా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఆధ్యాత్మికమైన క్రైస్తవుడంట దేవుని వాక్యంలో ఆనందిస్తాడంట. ఆధ్యాత్మికమైన క్రైస్తవుడంట దేవుని వాక్యాన్ని బట్టి సంతోషిస్తాడు. చదువుతున్నప్పుడు గంతులు వేస్తాడంట. ఎందుకని? దేవుడు చెప్పే ప్రతి మాట నాకే రాయబడింది. ఇందాక పాస్టర్ గారు అంటున్నారు ఏమనంటే, ఇది ఒక పెద్ద గని అంట. ఎప్పుడా ఈ గని? ఈ గని ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఈ గని ఒకరంటే ఇంటికి వెళ్తేనంట 7-8 బైబిళ్ళు ఉన్నాయంట వరుసగా. ఎన్ని బైబిల్? ఒకటేమో బిఎస్ఐ వర్షన్ అంట, ఒకటేమో థిన్ లైన్ బైబిల్ అంట, ఒకటేమో రెడ్ లెటర్ బైబిల్ అంట. ఆయన ఏంటండి ఇన్ని బైబిళ్ళు ఉన్నాయంటే ఆయన చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇది అక్కడి నుంచి తెప్పించాను, ఇక్కడి నుంచి తెప్పించానని. ఆయన అడిగాడంట, మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివేశారో కదా, ఇన్ని బైబిళ్ళు ఉన్నాయంటే, లేదండి నాకు అంతా ఇంట్లో ఉంటున్నాయి ఇవి. ఎప్పుడు మనకి గుర్తొచ్చేది ఇది ఆదివారం మాత్రం తులుపుకొని ఉప్పు అనుకుని అప్పుడు సంకలో పట్టుకుని వచ్చేస్తాం అంతే. ఎంత నీకు ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్తుంది? నువ్వు నిజంగా దేవుని వాక్యం నందు ఆనందిస్తున్నావా? నీకు యేసుక్రీస్తు మాటలు తీపిగా ఉంటున్నాయా? ఒక ఆయన అన్నాడు, మందిరానికి వస్తేనండి పాస్టర్ గారు ఏదో ఒకటి చెప్తారండి, అవన్నీ మేము మానేయాలి. మళ్ళీ రాకుండా ఉంటే చెప్పండి, రాకుండా ఉంటేనంట ఏంటంట, రాకుండా ఉంటే బాగుంటుందంట. ఈ మాటలు మనకు తీపిగా ఉండవు. కొంతమంది ఈ వాక్యాన్ని చదివేటప్పుడు కొంతమంది మంచిగా చదువుతారు. కొంతమంది ఏం చేస్తారంటే, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు ఖచ్చితంగా. ఒక తమ్ముడు ఏం చేశాడంటే ప్రభుతో మాట్లాడుతున్నాడు అంటే ఏమనంటే, ప్రభువా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, నీ చిత్తాన్ని నాకు తెలియజేయి ప్రభువా అన్నాడంట. ఏంటది చెప్పండి? నీ చిత్తాన్ని నాకు తెలియజేయండి ప్రభువా అన్నాడు. చాలా ప్రార్థన చేసుకున్నాడు, బైబిల్ అంతా చదువుతున్నాడు, ఏం మాట్లాడలా. అయితే December 31 వచ్చిందంట. ఎప్పుడు? December 31 ప్రార్థనకు వచ్చాడు. అయ్యగారు ఇక్కడ వాగ్దానాలు పెట్టాడు వరుసగా. ప్రభువా నువ్వు నాతో ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుని పైన ఉన్న వాగ్దానాన్ని మనం తీస్తామా? తీయం. అది ఏదో పెద్ద స్పెషల్గా ఈ కింద ఊర్చి ఈ మధ్యలో నుంచి ఒకటి లాగుతాం. ఎందుకు? దేవుడు నాకు లోపల దాచించాడనా? ఇప్పుడు ఓపెన్ చేశాడు, నీ హృదయ వాంఛ నెరవేరును. అమ్మయ్యా, దేవుడు నా ప్రార్థనకి జవాబిచ్చేశాడు. అయిపోయింది. ఇంకా ఏమండి, నిజమేనది? మీకు ఒక చిన్న లాజిక్ చెప్పనా? అంటే నేనేం తప్పు కాదు, కానీ మీకు వాగ్దానాలు వచ్చినప్పుడు వాగ్దానాలు ప్రింట్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 40-50 వాక్యాలు తీసుకుంటారు. తీసుకుని అవే తిప్పి ప్రింట్ చేస్తూ ఉంటారు. నేను అనేది ఏంటంటే, దేవుడు వాటితో మాట్లాడడానికి కాదు, కానీ మనం ఆ వాగ్దానం వచ్చినప్పుడు దేవుడు నీ హృదయవాంఛ నెరవేర్చును అని వచ్చింది. మనం ఏం చేయాలి? దాని ముందు వాక్యాన్ని, దాని వెనక వాక్యాన్ని చదవాలి. అర్థమైందా? ఎప్పుడు నీ హృదయవాంఛ నెరవేర్తాడు దేవుడు? సందర్భం చూడాలి మనం. ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు, ఆయన కట్టడలు నువ్వు నెరవేర్చినప్పుడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? వాక్యాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసేసి అమ్మయ్యా కాదు. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. మీకు లభించిన దైవదాసులు, మీకు దేవుడిచ్చిన దైవదాసులు చాలా జ్ఞానం గలవాళ్ళు కదా. మిమ్మల్ని గట్టిగా వాక్యంలో పిండి పిప్పి చేస్తారు కదా. అలాంటి వారు కావాలి ఖచ్చితంగా. వాక్యాన్ని మనం ఎప్పుడు మిస్ఇంటర్ప్రిట్ చేయకూడదు.
ఎలా ఉంది వాక్యం, దాని సందర్భం ఏంటి, దాని కాంటెక్స్ట్ ఏంటి, ఎలా రాయబడింది, దేనికోసం రాయబడింది, దాన్ని ఈరోజు క్రిస్టియన్స్గా, ఈ 2025 క్రిస్టియన్స్గా మనం దాన్ని ఎలా మనకి తీసుకోవాలి, ఖచ్చితంగా ఆలోచన చేయాలి. కానీ చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే దేవుని వాక్యంలో ఆనందించలేకపోతున్నారు, దేవుని వాక్యంలో సంతోషించలేకపోతున్నారు. కొంతమంది క్రైస్తవుల గురించి మనం మాట్లాడుతూ ఉంటే హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి మాట్లాడదాం. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుదాం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులై ఉన్నన వాటిని విశుద్ధపరుచుట. కొంతమంది అంటే ఎలా ఉన్నారంటే ఇంకా మరగుజ్జుల్లాగా ఉన్నారంట, ఇంకా మరగుజ్జుల్లాగా ఉన్నారు. పౌలు అంటూ ఉన్నాడు ఇక్కడ ఏమనంటే, ఇందును గూర్చి మేము చెప్పవలసిన సంగతులు అనేక ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులై ఉన్నందున. దాని తర్వాత మాట్లాడుతూ ఉంటాడు ఏమనంటే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. ఏంటంట, మనమంట బోధకులుగా ఉండాలి, కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? ఇంకా నేను మొన్న ఒక సర్మన్ సిరీస్ చేస్తా ఏం చేశానంటే మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడతా. అందులో ఆధ్యాత్మికంగా మెచ్యూర్డ్ క్రిస్టియన్ మనం అవ్వలేకపోతున్నాం. ఎందుకనంటే మనం ఇంకా ఏబిసిడీలు నేర్చుకునే వాళ్ళంగానే ఉంటున్నాం. మీకు ఒక పెన్ను పేపర్ ఇచ్చి ఆ నుంచి బడ్డీర దాకా రాయమంటే రాస్తారా? ఏమండి, రాస్తారా? కానీ పదాలు చదివేయగలుగుతాం, కానీ ఆ నుంచి బండిరా దాకా రాయమంటే తప్పులు లేకుండా రాయలేము. ఎందుకని? ఫండమెంటల్స్ మనం మర్చిపోయాం, బేసిక్ ఫౌండేషన్ మనం మర్చిపోయాం. మరలా మీకు ఏమంటున్నాడు పౌలు? మరలా మీకు మూలవాక్యములు చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. వాక్యం నందు ఆనందించేవారిగా ఉండాలి, వాక్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలి, వాక్య ప్రకారం జీవించేవారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనమంట ఆధ్యాత్మికమైన క్రైస్తవులం అవుతామంట. సూపర్ఫిషియల్ క్రిస్టియన్స్ డిలైట్స్ ఇన్ బ్లాబరింగ్, వదరబోతు మాటల్లో. కొంతమంది మాట్లాడుతుంటే వీళ్ళు నిజంగా క్రైస్తవులా అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మాట్లాడుతూ ఉంటే నిజంగా ఈయన చర్చ్కి వెళ్ళేవాడా? మీ పక్కన వాళ్ళని అడగాలి, ఇంటి పక్కన వాళ్ళని. ఏమంటారు వీళ్ళు? ఏమా మందిరానికి వెళ్ళొద్దండి, కానీ మాట మాత్రం ఇంత కూడా మారలా. నిజమేనా అది? ఒక పాస్టర్ గారు ఇంటి దగ్గర నుంచి చర్చి దాకా వెళ్తున్నాడంట నడుచుకుంటా. అయితే అక్కడ మధ్యలో అంట పంపు చెట్టు ఉందంట. అక్కడ ఇద్దరు బిందులు పట్టుకుని ఉంచున్నారంట. ఎక్కడ? పంపు దగ్గర. వీళ్ళిద్దరికి మరి ఎక్కడ గొడవ వచ్చిందో బిందులతో ఒకళ్ళు ఇచ్చుకుని ఒకళ్ళు కొట్టేసుకుంటున్నారు. ఆ పక్కన ఒక ఆమెమో లా అన్ని పదాలతో తిట్టేస్తుందంట. ఇటు నుంచి ఎవరు? సువార్థమ్మ గారు. ఇటు నుంచి కూడా నేనేమన్నా తక్కువ అనేసి ఆమె కూడా రిటర్న్లో ఒకటంటే మనం 10 అంటాం. అయ్యే పాస్టర్ గారు నడుచుకుంటా ఎవరో ఎక్కడో విన్నట్టుంది వాయిస్ అని తిరిగి చూస్తే ఎవరేమిడా? సువార్థమ్మ. పాస్టర్ గారిని చూడంగానే వెనక్కి తిరిగిపోయింది. అయ్యయ్యయ్యయ్య, వేటినందు ఆనందిస్తున్నాం మనం? వేటిల్ని ఫాలో అవుతున్నాం? నువ్వు వాక్యాన్ని అనుకరించే నిజమైన ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు అయితే మరి వదరబోతులు మనలేకపోతున్నావా? వేటిల్లో నువ్వు ఆనందిస్తున్నావు? వేటితో నీ జీవితం గడుస్తుంది? మీరు నన్ను అంటున్నారని మీరు దయచేసి నన్ను ఏమనుకోవద్దు, తిట్టుకున్నా పర్లేదు. కానీ ఒకవేళ అది మనలో ఇంకా అది ఉంటే ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆధ్యాత్మిక క్రైస్తవుడు దేవుని యొక్క వాక్యం నందు ఆనందిస్తాడంట. 4వది, స్పిరిచువల్ క్రిస్టియన్ హేట్స్ సిన్, సూపర్ఫిషియల్ క్రిస్టియన్ హేట్స్ సిన్నర్. ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు పాపాన్ని ద్వేషిస్తాడంట, కానీ నామకార్థ క్రైస్తవుడు ఏం చేస్తాడు? పాపిని ద్వేషిస్తాడంట. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? పాపాన్ని ద్వేషించారు, పాపిని ప్రేమించారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? మీరు ఆవిడ గురించేనండి చెప్పేది, ఇంకెవరికన్నా వెళ్ళి చెప్పండి అండి, ఆమె గురించి నాకు తెలీదా? కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? పాపాన్ని ప్రేమిస్తాము, పాపిని ద్వేషిస్తాం.
అందుకే నేను మొట్టమొదటిగా మాట చెప్పాను, క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే పరిశోధన చేసుకోవటం, పరిశీలన చేసుకోవటం, మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవటం, మనల్ని మనం విమర్శ చేసుకోవటం, పరవిమర్శ కాదు. అందుకే భక్తుడు అంటున్నాడు, నువ్వు ఎదుటివాడి కంటిలో ఉన్న నీ కంటిలో ఏముంది? మనం చేసే తప్పులు మాత్రం మనకి తప్పులుగా అస్సలు కనిపించవు. యేసుక్రీస్తు అంట పాపాన్నంట ద్వేషించాడు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు. ఎవరిని బట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి? పాస్టర్ గారిని బట్టి కాదు, విశ్వాసులను బట్టి కాదు, నీ సహోదరులను బట్టి కాదు. ఆయన పరిశుద్ధుడు. ఎవరు? క్రీస్తు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. పౌలు అంటా ఉన్నాడు ఏమని? నేను క్రీస్తుని నడుచుకున్న ప్రకారము. ఎంతమంది చెప్పగలుగుతామండి ఆ మాట? నేనేమంటాను తెలుసా, ఒక మెచ్యూర్ క్రిస్టియన్ అంటే ఎవరు మీ దృష్టిలో? చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న వాళ్ళ? ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిన క్రైస్తవుడిని ఎలా మనం సంబోధిస్తాం, ఎలా నిర్ణయిస్తాము చెప్పండి? నేనేమంటాను తెలుసా, వాక్యం చెప్తున్న ప్రకారము మనలో క్రీస్తు రూపు ఎంత ఏర్పడిందో దాన్ని బట్టి మాత్రమే వి ఆర్ మెచ్యూర్. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అయినా మందిరానికి రా, నువ్వు దేవుని కోసం ఎంత పనన్నా చెయ్యి, కానీ నీలో క్రీస్తు రూపు ఏర్పడకపోతే వి ఆర్ నాట్ ఎ మెచ్యూర్ క్రిస్టియన్స్. భక్తుడు అంటున్నాడు, మీలో ఇంకా క్రీస్తు రూపు ఏర్పడడం వలనని నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. నిజంగా మనలో క్రీస్తు రూపు వచ్చిందా? మన మాట మారగలిగిందా? మన ప్రవర్తన మారిందా? లేదంటే కేవలం నామకార్థ క్రైస్తవులంగా వచ్చి వెళ్ళిపోతున్నామా? దేవుని నమ్ముకున్నావు, మరి మన మాట మారిందా? దేవుని నమ్ముకున్నాము, మన ప్రవర్తన మారిందా? మన ఆలోచన మారిందా? లేదు లేదు లేదు. నిలువెచ్చిన జీవితంలో మనం ఉండకూడదు. లూక్వామ్ క్రిస్టియన్స్గా మనం ఉండకూడదు. ఖచ్చితంగా మనం చేసే ప్రతి ఒక్కదాన్ని పరిశీలన చేసుకుని వారమై ఉండాలి, పరీక్షించుకుని వారమై ఉండాలి. నువ్వు నిజంగా దేవుని మీద అత్యంత ప్రేమ కలిగిన వాడు అయితే నీకున్న ప్రతి ఒక్క చెడు క్రియని, దేవునికి వ్యతిరేకమైన దానిని విడిచిపెట్టగలుగుతావు, పాపాన్ని ద్వేషించగలుగుతావు, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించగలుగుతావు, దేవుని వాక్యాన్ని ప్రేమించగలుగుతాము. అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికమైన క్రైస్తవులం అవ్వగలుగుతామంట. ఆఖరిగా స్పిరిచువల్ క్రిస్టియన్ ట్రై టు ప్లీజ్ గాడ్, సూపర్ఫిషియల్ క్రిస్టియన్ ప్లీజెస్ పీపుల్. ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు దేవుణ్ణి నేను ప్లీజ్ చేయాలి, దేవుణ్ణి నేను ఇంప్రెస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. సూపర్ఫిషియల్ క్రిస్టియన్ అయితే ఏం చేస్తూ ఉంటాడంటే, నన్ను అందరూ గమనిస్తున్నారా లేదా, నన్ను అందరూ గుర్తిస్తున్నారా లేదా, మనం ఎవరిని బట్టి మంచి కార్యాలు చేయాలి? దేవునిని బట్టి. దేవుడు మనల్ని మెచ్చుకోవాలని చెప్పి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. నన్ను పాస్టర్ గారు గుర్తించారా? ఏమండి, ఇంత చేశానండి, పాస్టర్ గారు నా పేరు చదివారా? అసలు ఇంత చేశాను నేను, నా పేరు చెప్పలేదు. వాక్యంలో ఏముంది? నువ్వు ఈ చేతితో ఇచ్చేది ఈ చేతికి తెలియకూడదంట. మంచిదే, అభినందించడం. కానీ నీకు హృదయంలో ఏముండాలంటే, నన్ను దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం చేసే పనులు దేవుడిని ప్లీజ్ చేయాలి, మనుషుల్ని కాదు. మనుషులు నన్ను చూడాలి, మనుషులు నన్ను గొప్పగా అనుకోవాలి అని చేసే ప్రతి పని ఒక్క తప్పు బయటపడంగానే ఏమైపోద్ది? మంచి సంపాదించుకోవడం అంటే చాలా కష్టం అంట, అది చెడు సంపాదించుకోవడం. ఇప్పుడు ఎవరైనా మంచి చేశారనుకోండి, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటామా? ఎవరైనా అలా చేశారు అనగానే ఈ ఇంటి నుంచి ఆ ఇంటి దాకా చుట్టూరు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేది ఒక్క రోజులో. ఎలాగా?
ఆ వంట అట్టంట. ఏది చెడు. అందుకే మనుషుల మెప్పు కోసం మనం ఎప్పుడు జీవించకూడదు, మనుషుల మెప్పు కోసం మనం ఎప్పుడు బ్రతకూడదు. దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా. ఈరోజు క్రైస్తవులు నిజంగా అలా అటువంటి జీవితం కలిగి మనం బ్రతకగలగాలి. ఒక ఆమె ఉందంట, ఏమండి ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఇంట్లో సోఫా లేకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, గోడ టీవీ లేకపోతే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో ఏసీ లేకపోతే ఆ నలుగురు ఏ నలుగురు. మీ క్వశ్చన్ చెప్పనా, మనందరం ఎలా బ్రతుకుతాం తెలుసా? ఎదటోళ్ళు వచ్చి ఏదో చూస్తారని. మన కోసం కాదు. ఎవరైనా వస్తే బాగోదు, ఎవరైనా ఇంటికి వస్తే కూర్చోడానికి ఏం లేదు, ఎవరైనా నీ కోసం కాదు. కాదు కాదు వేర్ ఇస్ యువర్ సాటిస్ఫాక్షన్? ఎక్కడ ఉంది నీ సాటిస్ఫాక్షన్? మనము దేవుణ్ణి ప్లీజ్ చేసేవారంగా ఉండాలి. ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు దేవుణ్ణి ప్లీజ్ చేసేవాడిగా ఉంటాడు. ఎంత ప్రేమిస్తున్నాం నిజంగా ఈరోజు మనం ఒక్కసారి ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. నువ్వు నిజంగా ఆధ్యాత్మికమైన క్రైస్తవుడుగా ఉన్నావా, లేదా పైన పటారం? మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ గోడలు ఉన్నాయి చూసారా, గట్టిగా గుద్ది చూడండి, పడుతుంది అది. చెప్పండి, అది లోపల మొత్తం డొల్ల ఉందనుకోండి, గుద్దంగానే ఏమవుతుంది అంటే దానిలో ఏమీ లేదని. ఈరోజు మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎంత లోతుకు వెళ్ళాను విశ్వాసంలో, ఎంత పసుపు ఉంది నాలో, ఎంత దిగాను నేను క్రైస్తవంలో. మంచిదే దేవునిలోకి వచ్చారు, నువ్వెంత లోతుకెళ్ళావు? వాన కురిసింది, వరద వచ్చింది, ఇసుక మీద ఇల్లు కట్టిన ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది, బలం లేదు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే నువ్వు ఖచ్చితంగా ఆధ్యాత్మికమైన క్రైస్తవుడిగా ఉండగలిగితే. నేను ఒక మాటను నేను చెప్పి నేను ముగించేస్తాను. యూరోపియన్ కంట్రీస్లో చాలా పర్సిక్యూషన్ జరిగేది. నేను ఒకటి చదివిన విషయం, నేను ఆమె గురించి చదువుతున్నప్పుడు నిజంగా నాకు అనిపించింది దేవుని ఎంతగా ప్రేమించిందని. బ్లాండిన్ అనే ఒక చిన్న యువతి, 12 సంవత్సరాల యువతి, ఒక ఇంట్లో పనిచేస్తూ ఉండేది. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే యేసుక్రీస్తుని ఆరాధించేవాళ్ళంట. కానీ అక్కడున్న చాలా ఎక్కువ పర్సిక్యూషన్ వల్ల ఎవ్వరు బయటకు వచ్చి ఆరాధనలో మందిరంలో ఇలా మనలాగా కూర్చుని ఆరాధించుకోవడానికి వీలయ్యేది కాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇంట్లోనో కూర్చుని ఆదివారం అందరూ కూడి ఇంట్లో వాళ్ళందరూ దేవునికి ప్రార్థన చేసేవాళ్ళంట. ఎక్కడైనా సౌండ్ రావడం వాళ్ళు వింటే సోల్జర్స్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చంపేసేవాళ్ళు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, వీళ్ళ ఇంట్లో ఇలా ఆరాధన జరుగుతుందని వాళ్ళు సోల్జర్స్ తెలుసుకుని ఈ బ్లాండినా అనే యువతిని ఏం చేశారంటే, చిన్న పిల్ల, 12 సంవత్సరాల పిల్ల, తీసుకెళ్ళి రాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఏంటి అంటే, ఈవిడ యేసుక్రీస్తుని ఆరాధిస్తుంది. ఆమె అందంట, ఆయనతో అన్నారంట, నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నేను దేవుణ్ణి ఆరాధించిన యేసుక్రీస్తు నా దేవుడు కాదు అని నువ్వు చెప్తే నేను వదిలేసి మీ ఇంటికి పంపించేస్తాం, లేదు అని అంటే చంపేస్తాం. మీరు ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? పిల్లలు మీరు చెప్పండి, బతుకుంటే చెప్పండి. ఆ పిల్ల అందంట, మీరు ఏమైనా చేయండి, నేను మాత్రం దేవుని స్తుతించడం. ఎందుకని? నేను ఆయన్ని నా హృదయ లోతుల్లో నుంచి ఆయన నేను ప్రేమిస్తున్నాను. ఏం కావాలా? ఆమెను తీసుకెళ్ళారు రాజు దగ్గరికి. రాజు కూడా అదే మాట అడిగాడు. నేను చెప్పను. వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈ రాజు ఆజ్ఞ ఇచ్చాడంట, ఈమెని 3 రోజుల తర్వాత ఇంకా ఒప్పుకోపోతే ఈమెను స్టేడియంలో ఉన్న అవుట్డోర్ స్టేడియంలోకి తీసుకెళ్ళి మధ్యలో కట్టి ఆమెను చంపైపోతున్నాం అని చెప్పేసి ఊరంతా చాటింపేయమన్నాడు. వీళ్ళందరూ ఊరంతా చాటింపేశారు. ఆ రోజు 3వ రోజు వచ్చింది. అందరూ ఎలా చనిపోద్దో చూడడానికి ఆ ఊరు జనం మొత్తం ఆ స్టేడియంలోకి వచ్చి కూర్చున్నారు. ఇంతలోకి బ్లాండిన్ అని చేతులు కట్టి వెనకమాల నుంచి వచ్చి తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టారు. రాజు అక్కడి నుంచి అడుగుతున్నాడు, నువ్వు ఒకవేళ యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకుంటే, నేను దేవుణ్ణి ఆరాధించి నన్ను మాత్రమే ఆరాధిస్తాను అని ఒప్పుకుంటే నేను ఇప్పుడే నిన్ను వదిలిపెట్టేస్తా. నువ్వు ఒకవేళ లేకపోతే ఈరోజే ఇక్కడ చంపేస్తాను. అవందంట, నేను యేసుక్రీస్తు దేవుడు అని మాత్రమే నేను చెప్తాను, ఆయన నేను వల్ల మాలిన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. రాజు చూశాడు కొంత టైం, ఏమి ఇంకా మాట్లాడలా. ఏం చేశాడంటే, ఆమెను తీసుకొచ్చి మధ్యలో నుంచోబెట్టి ఒక గేట్ ఓపెన్ చేశారంట. ఆ గేట్లో నుంచి పెద్ద బుల్ అంటే పెద్ద ఎద్దులు ఉంటాయి చూసారా,
బాగా కొమ్ములు ఉన్న ఎద్దు. అది వచ్చి ఒక్కసారి ఆమె మీదకి వచ్చి గట్టిగా గుద్ది ఆమె ఎదరికెళ్ళిందంట. ఆ పిల్ల ఆ గుద్దుదానికి ఆమె పైకి గాల్లోకి ఎగిరి కింద పడిపోయింది. ఇందులో ఒక సోల్జర్ వచ్చాంట ఒక ఇనప కుర్చీ తీసుకొచ్చాడంట. ఇనప కుర్చీ ఆ స్టేడియం మధ్యలో వేసి కింద మంట పెట్టాడు. మంట పెట్టి ఆ పిల్లని ఏం చేశాడంటే ఆ కుర్చీ మీద కూర్చోబెట్టాడు. అబ్బా యేసయ్యా అని దేవుడు గట్టిగా అరుస్తుంది. ఆవిడ ఇంకా చనిపోవట్లేదని వచ్చి ఏం చేసేదంటే మళ్ళీ బుల్లను వదిలితే అది పైకి ఇలా గుద్దేసరికి పైకి లేచి ఆ మంటల్లో పడి అక్కడికక్కడ కాలిపోయిందంట. కాలిపోదాం అన్న మాట ఏంటంటే దేవునికి స్తోత్రం. అటువంటి సమర్పణ నీకుందా? ఆ చావు జస్ట్ ఈజీగా పోలా. ఆమె ఎప్పుడైతే ఆ మాట అందో ఆ జుట్టూరు ఉన్న జనం చూస్తున్నారు, చూసారు, కొన్ని వేల మంది ఉన్నారు. అరగంట ఆలోచించిన తర్వాత ఒక్కొక్కరు లేచి 2 చేతులు పైకెత్తి యేసుక్రీస్తే నిజమైన దేవుడని వాళ్ళు దేవుని స్తుతించారు. నేను చెప్పుతున్నది అబద్ధం కాదు. మీరు వెళ్ళి ఆ పేరు కొట్టి చూస్తే ఆ లైఫ్ స్టోరీ ఉంటుంది. అంత ప్రేమ నీకు యేసుక్రీస్తు మీద ఉందా? ఈరోజు నేను అడుగుతున్నాను, మనం నిజంగా యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నామని చెప్తున్నామే కానీ ఆయన కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ అనే అంత ప్రేమ నీలో ఉందా? ఈ లోకం నాకు అవసరం లేదు, దేవుని మాత్రమే నాకు ప్రయారిటీ, ఆయన రాజ్యం మాత్రమే నేను వెతుకుతాను, ఆయన నీతిని మాత్రమే నేను వెతుకుతాను, ఆయన కోసం నేను జీవిస్తాను చనిపోయేంత వరకు. అలాంటి కమిట్మెంట్ కలిగి మనం ఉండగలుగుతున్నామా? ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మనలో ఏ తప్పులున్నా, ఏ నామకార్థమైన విషయాలు మనలో ఉన్నా, ఈ లోన దేవుణ్ణి ప్రేమించలేని, దేవుణ్ణి వ్యతిరేకంగా చేసే పనులు ఏవున్నా సరే, ఈరోజు దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వస్తే నేను క్షమిస్తాను. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరం మోకరిద్దామా? ఒక్క నిమిషం అందరం మోకరిద్దాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నిజంగా నేను ఆధ్యాత్మికమైన క్రైస్తవుడిగా ఉన్నానా? నా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించగలుగుతున్నానా? నా జీవితంలో నీకు స్థానం ఇవ్వగలుగుతున్నానా ప్రభువా? లేదంటే కేవలం నేను నిన్ను ప్రేమించేవాడికి కనిపిస్తున్నానేమో కానీ నేను లోపల మాత్రం ప్రభువా నిన్ను అవమానపరుస్తున్నానేమో. నా ఆలోచనల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా ఉద్దేశాల ద్వారా, నా క్రియల ద్వారా ఒకవేళ నిన్ను మరలా సిలువ వేస్తున్నానేమో. ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తారా?